హాయ్ అండి అందరికీ. సో మనకి ఇప్పుడు ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్లో మీకు నిన్న రీసెంట్గా కెమిస్ట్రీ చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి మెజర్మెంట్స్ కోసం మీరు ఆల్రెడీ ఫస్ట్ ఒకటి చూసారు, యూనిట్స్ కోసం చూసారు కదండి. అందులోనే సెకండ్ టాపిక్ ఏంటంటే మనకి మెజర్మెంట్స్ కోసం. నెక్స్ట్ మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దేనికి యూజ్ చేస్తారని చెప్పి ఇంకొక టాపిక్ ఉంది. దాంతో మీకు ఈ ఫస్ట్ది అయిపోతుంది. అండ్ మీకు సెకండ్ మీకు మెకానికల్ పార్ట్ మీకు ఆల్రెడీ సంబంధించి చెప్పేసాను నేను ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి చూడండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫిజిక్స్ ప్రీవియస్ పేపర్స్ అని చెప్పి ఉంటుంది. అందులో మీకు మెకానికల్ సంబంధించి మొత్తం అయింది. లాస్ట్లో సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫ్రిక్షన్ అలాంటివి విడిచిపెట్టాను. ఆ టాపిక్ అవ్వలేదని వీటి తర్వాత అవి కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ మీకు కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్స్ ఫస్ట్ చేస్తూ ఫిజిక్స్ చేస్తాను, ఎందుకంటే కెమిస్ట్రీలో చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే 1 అట్మాస్ఫియర్ అంటే ఫస్ట్ 1 అట్మాస్ఫియర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ అండి. మనకి 1.01 × 10⁵ పాస్కల్స్ అని చెప్తారు. పిఏ అంటే పాస్కల్స్ అనమాట. అది కాన్స్టెంట్ వాల్యూ 1.01 × 10⁵ పాస్కల్స్ అండి. ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఇందులో మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేది ఏముండదు. సో ఫస్ట్ వన్ ఏ అండి. సెకండ్ వన్ ఏంటంటే మనకి 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి మీకు ఇది హార్స్ పవర్ కూడా నేను చెప్పాను. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు ఎన్ని వాట్స్ అని చెప్పి, ఇది పవర్కి మెజర్మెంట్ అని చెప్పి, ఇండస్ట్రీస్లో ఎలాంటి యూజ్ చేస్తాము, హార్స్ పవర్ని ఎక్కడ యూజ్ చేస్తాము, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఇది ఇండస్ట్రీ పర్పస్ మనం యూజ్ చేస్తాం. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ అండి. మనం నెంబరింగ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి, 746 ఓకేనా. 746 వాట్స్ 1 హార్స్ పవర్ ఈక్వల్ టు. సో ఇక్కడ మన ఆప్షన్ సి. నెక్స్ట్ 1 డయాప్టర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి డయాప్టర్ అంటే చూడండి ఇక్కడ మనకి డయాప్టర్ అనేది దేనికి యూనిట్ అంటే పవర్ ఆఫ్ లెన్స్ అని ఉంటుందండి. మనకి పవర్ ఆఫ్ లెన్స్కి యూనిట్ అనమాట. అసలు పవర్ ఆఫ్ లెన్స్ అనేది మనకి పీతో ఇండికేట్ చేస్తాము. ఇట్ ఈస్ అంటే అది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికంటే ఫోకల్ లెంత్కి అండి. ఫోకల్ లెంత్ అంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఫిజిక్స్లో. సో ఫోకల్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా మనకి పవర్ ఆఫ్ లెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫోకల్ లెంత్కి ఏం యూనిట్స్ అయితే మీకు పవర్ ఆఫ్ లెంత్కి అక్కడ చూద్దాం. ఫోకల్ లెంత్కి మనకి యూనిట్స్ ఏంటండి, ఫోకల్ లెంత్కి లెంత్ అంటే మీటర్స్ కదా. సో ఇక్కడ మనకి డయాప్టర్ ఈక్వల్ టు మనకి ఏంటి 1/4 ఫోకల్ లెంత్ కదా. సో 1/4 ఫోకల్ లెంత్ అంటే మనకి మీటర్ కదా. 1/4 మీటర్ అంటే మీటర్ అనేది పైకి వెళ్తే మీటర్ ఇన్వర్స్ కదండి. సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి 1 మీటర్ ఇన్వర్స్. ఇక్కడ మన ఆప్షన్ బి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వాట్ డస్ ఏ మీటర్ ఈక్వల్, చూడండి మనకి 1 మీటర్ ఈక్వల్ టు మనకి జస్ట్ మనకి నార్మల్గా అయితే 1 మీటర్ ఈక్వల్ టు మనకి ఎన్ని మైక్రాన్స్ అని చెప్తామంటే 10⁶ మైక్రాన్స్ అని చెప్తామండి. అదే మీకు మైక్రాన్ ఇచ్చారనుకో 1 మైక్రాన్ ఈక్వల్ టు అంటే మనకి నార్మల్గా ఏంటంటే ఇక్కడ 1 మీటర్ అనేది మనకి దేనికి ఈక్వల్ అంటే 10⁻6 మైక్రాన్స్ కదా. ఆపోజిట్లో అయితే మీకు 1 మైక్రాన్ ఈక్వల్ టు ఎంత అంటే 1 × 10⁻6 మీటర్స్ అండి. మనకి మీటర్స్లో అడిగారు కాబట్టి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 10⁻6 అటు వెళ్తే ప్లస్ కాబట్టి 10⁻6 మైక్రాన్స్ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే బి. నెక్స్ట్ 56 చూడండి. లక్స్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్, ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాడు చూడండి. ఇంటెన్సిటీ, ఇల్యూమినేషన్ అని చెప్పి, లూమినస్ ఎఫిషియన్సీ అని, లూమినస్ ఫ్లక్స్ అని, లూమినస్ ఇంటెన్సిటీ అని, ఇవన్నీ మీకు కొన్ని టాపిక్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్స్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి చూడండి ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ మీకు తెలుసుకునే ముందు మీకు లూమినస్ ఫ్లక్స్ అనేది తెలియాలండి. లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటంటే మనకి ఫ్లక్స్ అనేది ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. అంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఎంతవరకు ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది. సో ఇక్కడ మనకి లూమినస్ అంటే ఏంటి, మనకి అది లైట్ కదండి, అంటే ఓన్గా వచ్చే లైట్. సో ఇక్కడ మనకి మెజర్ ఆఫ్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్ అనమాట. ఇది మనకి లూమినస్ ఫ్లక్స్ అనేది ఏం చెప్తుందంటే ఏదైనా ఒక లైట్ యొక్క బ్రైట్నెస్ని మెజర్ చేసేది ఏంటంటే అక్కడ మనకి లూమినస్ ఫ్లక్స్ అనమాట. నెక్స్ట్ ఇంటెన్సిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లైట్ యొక్క ఇంటెన్సిటీ అని చెప్పి. అండ్ లూమినస్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనకి ఆ లైట్ అనేది మనకి ఎంతగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకి అది ఎంతగా విజిబుల్ అవుతుంది, అది బాగుందా అంటే అది దాని ఇంటెన్సిటీ కరెక్ట్గా ఉందా అంటే దాని ఎఫిషియన్సీ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మనకు అక్కడ నేమ్లోనే ఉంది లూమినస్ ఎఫిషియన్సీ అని చెప్పి. నెక్స్ట్ మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి లూమినస్ ఫ్లక్స్ అనేది ఉంది కదండి, అదొక ఇప్పుడు ఒక సర్ఫేస్ ఇక్కడ ఏదో ఒక సర్ఫేస్ ఏరియా ఉంది కదా, అంటే సర్ఫేస్ పర్ యూనిట్ ఏరియా మీద మీకు అది లూమినస్ ఫ్లక్స్ ఎంత రిసీవ్ చేసుకుంటుందని చెప్పేది ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ అనమాట. సో ఇక్కడ మీకు మెజర్మెంట్స్ ఏంటంటే దీనికి నార్మల్గా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ని ల్యూమెన్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్తాము. ల్యూమెన్ పర్ మీటర్ స్క్వేర్ అన్న లక్స్ అన్న ఒకటేనండి, ఓకేనా. సో ల్యూమెన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు లక్స్ అనమాట. సో లక్స్ అనేది మీకు ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఆర్ ఎంకేఎస్ యూనిట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి 1 kWh ఈక్వల్ టు, ఇవన్నీ మీకు కాన్స్టెంట్ వాల్యూస్ అని నేను క్లాస్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను. 1 kWh ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్ అండి. ఇది చూసారు మీకు ఎన్ని టైమ్స్ ఇక్కడ రిపీట్ అయిందో. ఇక్కడ మనకి ఇది కాన్స్టెంట్ వాల్యూస్ అని మీరు వాల్యూస్ గుర్తుంచుకోవాల్సింది. 3.6 × 10⁶ జౌల్స్. నెక్స్ట్ చూడండి 1 kWh ఇక్కడ 1 కిలోవాట్ అండి. ఇందాక 1 kWh 1 కిలోవాట్ ఈక్వల్ టు ఎన్ని జౌల్ పర్ సెకండ్, జౌల్ సెకండ్ ఇన్వర్స్ అన్న జౌల్ పర్ సెకండ్ అన్న ఒకటేనండి. సో ఇక్కడ జౌల్ సెకండ్ ఇన్వర్స్ అంటే మనకి ఇక్కడ 1 kWh ఈక్వల్ టు ఎన్ని జౌల్ పర్ సెకండ్ అంటే 1000 అండి, ఓకేనా. ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. సో 1 కిలోవాట్ ఈక్వల్ టు 1000 జౌల్ పర్ సెకండ్. సో ఇక్కడ 1000 ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏ.
నెక్స్ట్ 1 కిలోవాట్ ఈక్వల్ టు ఆల్రెడీ రిపీటెడ్ కదండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి జౌల్ పర్ సెకండ్ అన్న వాట్ అన్న ఒకటే కదండి. ఎందుకంటే మీకు వాట్ అంటే ఏంటి, పవర్ ఈక్వల్ టు మనకి ఏంటండి, అక్కడ మనకి తెలుసు మీకు వర్క్ బై టైం అని చెప్పి, పీ ఈక్వల్ టు డబ్ల్యూ బై టైం కదండి. ఇక్కడ పీ వర్క్ అంటే ఏంటి, మనకి ఎనర్జీ ఆర్ వర్క్కి మనకి జౌల్స్ కదండి, అండ్ టైంకి సెకండ్స్ కదా. సో జౌల్ పర్ సెకండ్ అన్న ఇక్కడ పవర్కి వాట్ అన్న ఒకటే కదండి. మనం తెలుసుకున్నాం 1 వాట్ ఈక్వల్ టు జౌల్ పర్ సెకండ్ అని చెప్పి కదా. సో ఇక్కడ మనకి 1 కిలోవాట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 1000 జౌల్ పర్ సెకండ్ అన్న, లేదు అంటే 1000 వాట్ అన్న ఒకటే కదండి. ఎందుకంటే జౌల్ పర్ సెకండ్ అన్న మనకి వాట్ అన్న ఒకటే కాబట్టి మీరు ఎలా ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకండి. 1000 జౌల్ పర్ సెకండ్ ఆర్ 1000 వాట్, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5.5 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు డాష్ జౌల్స్ అని ఇచ్చాడండి. ఇక్కడ మనకు తెలుసు కదా 1 కిలోవాట్ అవర్ వాల్యూ ఎంత అండి, 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ కదా. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. అదే మనకి 5.5 అడిగాడు కాబట్టి మల్టిపుల్ విత్ 5.5 కదండి. సో ఇక్కడ మనం జస్ట్ 5.5తో మీరు మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది మీరు జస్ట్ అప్రాక్సిమేట్గా వాల్యూ తీసుకోండి. 5.5 ఇంటూ 3.6 చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తే అంత, దాన్ని బట్టి మీరు ఆప్షన్ చూస్ చేసుకోండి. సేమ్ ఇలాంటి క్విట్స్ చూడండి, ఇక్కడ 5.6 కిలోవాట్ అవర్ అంటే 1 కిలోవాట్ అవర్ మనకు తెలుసు 3.6 ఇంటూ 10⁶ అని. సో 5.6 అంటే మల్టిపుల్ విత్ 5.6. నెక్స్ట్ 1 న్యూటన్ ఈక్వల్ టు కూడా మనకు తెలుసు కదండి. న్యూటన్ ఈక్వల్ టు మనకి యూనిట్స్ ఆల్రెడీ నేను చెప్పానండి, ఇవన్నీ నేను మీకు చెప్పినవే. 1 న్యూటన్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పి. ఎందుకంటే మనకి ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ కదండి. మనకి ఫోర్స్నే మనం న్యూటన్స్ అంటామని కూడా చెప్పాను. యూనిట్స్ అంటే ఇక్కడ మనకి మాస్ అంటే ఏంటి, కిలోగ్రామ్స్లో, అదే ఎస్ఐఆర్ ఎంకేస్లో అయితే కిలోగ్రామ్స్ కదండి. యాక్సిలరేషన్ మీకు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ. సో కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్న ఎస్ఐ యూనిట్స్లో 1 న్యూటన్కి ఈక్వల్ అని చెప్పాను కదండి. సో ఇక్కడ మనకు 1 న్యూటన్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అంటే 1 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది ఎక్కడుందో చూడండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈ రెండింటిలో లేదు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 1 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రావాలి కదండి. సో ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎక్కడుందండి, మనకి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఇది లేదు, మళ్ళీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్లో మనకు అలాంటిది లేదు. కాబట్టి ఈ ఎస్ అనేది పైకి వెళ్తే S⁻² కదండి. సో మీటర్ సెకండ్⁻² అనేది చూడాలి ఇక్కడ, బి, ఆప్షన్ బి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, సేమ్ బిట్ 4.6 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు మీకు 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు తెలుసు కదా, 3.6 ఇంటూ 10⁶ అని. సో 4.6 కలిస్తే మల్టిపుల్ విత్ 4.6. నెక్స్ట్ ఇవన్నీ సేమ్ క్వశ్చన్స్ అండి. సో రిపీట్ చేయండి. 2 కిలోవాట్ అవర్ అయితే ఎంత అవుతుంది, 4.2 అయితే ఎంత అవుతుంది, మీరు మల్టిపుల్ చేసుకోండి. 3.6 ఇంటూ 10⁶ చేద్దాం. నెక్స్ట్ చూడండి, 1 నానోమీటర్ ఈక్వల్ టు మనకి డాష్ మీటర్స్లో ఇక్కడ ఇచ్చాడు. సో 1 నానోమీటర్ అంటే మీకు ఎంత అంటే 10⁻⁹ మీటర్స్ అండి, ఓకేనా. సో 1 నానోమీటర్ అంటే మీకు ఎంత అంటే 10⁻⁹ మీటర్స్ అండి, కాన్స్టెంట్ వాల్యూస్. అదే అంటే 1 ఇంటూ 10⁻⁹ మీటర్స్ అండి 1 నానోమీటర్ ఈక్వల్ టు. సో అలాంటిది మనకు ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, 1 ఇంటూ 10⁻⁻ మీకు కనిపించలేదు అంటే ఇది బైలోకి వెళ్తే ఏమొస్తుంది, 1/10⁹ కదా. సో ఇలాంటి ఆప్షన్ కనబడలేదంటే ఆల్టర్నేట్గా చూస్తాం. 1/10⁹ చూడండి ఎక్కడ ఉంది, మనకి ఆప్షన్ డీలో ఉంది. మళ్ళీ ఇక్కడ 10⁻⁹ ఇచ్చాడు, బైలో 10⁻⁹ ఇస్తే మనకి రాంగ్ అండి, మల్టిపుల్తో 10⁻⁹ వస్తుంది కరెక్ట్. సో ఇక్కడ మన ఆప్షన్ డి. 1 కూలూమ్ పర్ సెకండ్ మీకు ఆల్రెడీ ఇది మీకు ప్రీవియస్ పేపర్స్లో చెప్పండి. కూలూమ్ పర్ సెకండ్ అంటే మనకి అది ఏంటవుతుందండి, ఆంపియర్ కదండి. మీకు ఆల్రెడీ కరెంట్ కోసం కొన్ని మల్టిపుల్ MCQస్లో చెప్పాను నీకు. 1 కూలూమ్ పర్ సెకండ్ అనేది మనకి దేనికంటే ఆంపియర్ అని చెప్పి చెప్తామని కూడా నేను చెప్పాను. I = Q/T అని చెప్పి, Q అంటే ఛార్జ్ అని, ఛార్జ్ కూలూమ్ అని చెప్పి, Tకి సెకండ్స్ అని చెప్పి, అండ్ Iని ఆంపియర్స్ అని చెప్తారు. 1 ఆంపియర్ = 1 కూలూమ్ పర్ సెకండ్ అని చెప్తారని కూడా నేను చెప్పాను కదా. సో ఇక్కడ మనకు 1 కూలూమ్ పర్ సెకండ్ అంటే 1 ఆంపియర్, ఆప్షన్ బి. నెక్స్ట్ 68 1 పికోమీటర్. ఇవన్నీ చూడండి, మనకి ఇది కూడా కాన్స్టెంట్ వాల్యూ 1 పికోమీటర్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే అది కూడా కాన్స్టెంట్ అండి, 10⁻⁻² మీటర్స్, ఆప్షన్ సి. 1 పికోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్స్. నెక్స్ట్ చూడండి, 1 జౌల్ ఈక్వల్ టు మనకు తెలుసు కదండి, 1 న్యూటన్ ఈక్వల్ టు 1 అక్కడ ఆల్రెడీ వచ్చింది కదా మనకి, 1 న్యూటన్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అని చెప్పి. సో దాన్ని బట్టి 1 న్యూటన్ ఈక్వల్ టు 1 జూల్. సో ఇక్కడ 69 బిట్ ఎలా అంటే మనకి W = Fs తెలుసు కదా. ఇంకా W అంటే మనకు వర్క్ కదా, వర్క్ కన్నా మీకు ఎనర్జీ అనే ఒకటే కదండి, అంటే జస్ట్ స్మాల్ వేరియేషన్ బట్ ఫామ్లో ఒకటే కదండి. W = Fs. F అంటే మనకి ఏంటి, ఫోర్స్కి న్యూటన్స్ కదండి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కదండి, ఎస్ అంటే దాన్ని మనం మీటర్స్లోనే కదా ఇండికేట్ చేస్తాం. అండ్ వర్క్కి 1 న్యూటన్ మీటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్తామంటే 1 జౌల్ అని చెప్తాం కదండి. సో 1 జౌల్ = న్యూటన్ మీటర్గా కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ నేను క్లాసెస్లో చెప్పాను. సో 1 జౌల్ = 1 న్యూటన్ మీటర్, ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పర్టికులర్ హౌస్ హోల్డ్ హెస్ కన్జ్యూమ్ 100 యూనిట్ పర్ ఎనర్జీ. చూడండి ఇక్కడ 5 డేస్లో 100 యూనిట్స్ వాళ్ళు యూజ్ చేశారంట. హౌ మచ్ ఎనర్జీ
అంటే ఇక్కడ మనకి ఎనర్జీ జౌల్స్లో కన్వర్ట్ చేయడం ఎలా అని చెప్తున్నారండి. మనకి తెలుసు కదా 1 kWh ఈక్వల్ టు మీకు హౌస్ హోల్డ్ పర్పస్ కానీ మనకి మనకు వచ్చే కరెంట్ బిల్ కానీ మనం kWh మనకు చెప్తాం. సో 1 kWh ఈక్వల్ టు 3.6 into 10 joules కదండి. వాళ్ళు యూజ్ చేసింది 100 యూనిట్స్ కాబట్టి 100 into 3.6 into 10 అండి. ఎందుకంటే మనకు 1 kWh అంటే 3.6 into 10 joules కదా. సో ఇక్కడ మనకి 100 యూనిట్స్ కావాలి కాబట్టి ఈ 100 ఇంటూ చేస్తాము. సో అది మీరు ఫైనలైజ్ చేసుకోండి, ఆన్సర్ మీకు వస్తుంది. ఇక్కడతో మనకి ఇంకా ఉన్నాయండి. సో వాట్ ఈస్ 746 వాట్ ఈస్ కాల్ చూడండి. మనకి ఇది ఆల్రెడీ తెలుసు 1 horsepower ఈక్వల్ టు 746 watts అని చెప్పి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇక్కడతో మనకి ఈ టాపిక్ అయిపోయిందండి. అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. సో అలా టేక్ కేర్.